నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. రివ్యూ ఆఫ్ అవతార్ ద ఫైర్ అండ్ యాష్. టికెట్ బుక్ చేసుకొని థియేటర్లో వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ రామాయణం అనౌన్స్మెంట్ వీడియో వేశాడు. దాని 3D క్వాలిటీ చూస్తే అవతార్కి ఏమాత్రం తీసుకోలే. ఆ పిక్చర్ మొత్తం ముఖం మీదకి వచ్చేసింది. జస్ట్ సింగిల్ స్క్రీన్లో 4Kలో చూస్తేనే ఇలాంటి స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే లార్జ్ ఫార్మాట్లు PCX IMAXలో చూసేవాళ్ళు మ్యాడ్ అయిపోయి ఉంటారు. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. కమింగ్ టు ది పాయింట్, ఈ అవతార్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్కి చాలా వెయిట్ చేశాను నేను. కానీ అది అంత ఇంపాక్ట్ అవ్వలేదు, కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకా అప్పటి నుండి ఫ్రాంచైజీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. విజువల్స్, వైబ్రెంట్ కలర్స్, మోర్ డెప్త్ ఎఫెక్ట్ సినిమాకి ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి కేవలం అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళ స్టోరీ వేసి ఆలోచిస్తే పిచ్చలైట్. ఓవరాల్ నచ్చింది నాకు. కానీ ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత హై మళ్ళీ 2 సినిమాలు ఇవ్వలేదు. బట్ కంపేర్ టు సెకండ్ పార్ట్ ఈ థర్డ్ పార్ట్ నచ్చింది. కొత్తగా యాష్ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేశారు. వారంగానే కొత్త విలన్ కథలోకి ఎంటర్ అయింది. ట్రైలర్లో చూపించినట్టు తను కళ్ళతో కలిసిపోయి నేవీ మీద యుద్ధం చేయడం. ఈసారి జేక్ సల్లీ అండ్ నైత్రి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా వీళ్ళ పిల్లలు లోకు, కీరీ, స్పైడర్ వీళ్ళ క్యారెక్టర్ ఆర్క్ మీద కథ డ్రైవ్ అవుతుంది. స్పైడర్ రోల్ థర్డ్ పార్ట్కి బ్యాక్ బోన్. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ టైం అతనికే ఉంటుంది. ఎమోషనల్ యాంగిల్ కూడా అతని నుంచే వర్కౌట్ చేశారు. సెకండ్ పార్ట్కి కంటిన్యూషన్ ఇది అలాంటి డీవియేషన్స్ ఉండవు. నేవీ, టొల్కాన్స్ అదే నీటిలో ఉండే జైంట్ చేపలు వీళ్ళ సర్వైవల్ని డిస్ట్రాయ్ చేయాలని కల్నల్ టీం అనుకుంటారు. వాళ్ళకి వారంగా హెల్ప్ జరుగుతుంది. ఈ యుద్ధం ఎలా ఎండ్ అయింది అనేది ఈ థర్డ్ పార్ట్లో ఎక్స్ప్లోర్ చేశారు. 1-2 కొత్త క్రీచర్స్ కూడా వీళ్ళ పోరాటంలో పార్ట్ అవుతాయి. అది మీరు థియేటర్లోనే చూడాలి. స్టోరీ ప్రొడక్టబులే, నథింగ్ ఫ్రెష్. కథ పరంగా ఎక్సైట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి. జేమ్స్ కెమెరూన్ క్రియేట్ చేసిన పాండోరా ప్రపంచాన్ని మిస్ చేసుకున్నారంటే మాత్రం మీరు వేస్ట్. నా సజెషన్ ఏంటంటే 3Dలోనే చూడండి, మంచి థియేటర్లో చూడండి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుంటే టికెట్ బుక్ చేసుకోండి. బేసిక్గా నాకు 3D నచ్చదు. మన సింగిల్ స్క్రీన్లో ఏముంటుందిలే, గ్లాసెస్ పెట్టుకుంటే వ్యూ డార్క్ అయిపోయి తలపడి వచ్చేస్తుందని ప్రిపేర్ అయ్యే వెళ్ళ. కానీ 1% కూడా అలాంటి నెగిటివ్ ఇంప్రెషనే రాలేదు. 3D క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఆ వాటర్ ఎఫెక్ట్ కానీ, ప్లాంట్స్ మీదకి వచ్చే ఎఫెక్ట్ కానీ భలే అనిపించే. ఐ ప్రామిస్ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మాత్రం కాన్వర్జేషన్ పార్ట్ ఎక్కువైపోయి చాలా చోట్ల నీరసం తెప్పించింది. సెకండ్ హాఫ్లో అలాంటి డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంటెన్స్గా వెళ్ళిపోయింది. సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. యాష్ పీపుల్ ఇంట్రొడక్షన్ టైంలో ఒక లెంతీ సీక్వెన్స్ డిజైన్ చేశారు, క్రేజీ. క్లైమాక్స్ ఆబ్వియస్గా తెలిసిందే, హై నోట్లో ఎండ్ చేస్తారు వీళ్ళు. మొత్తానికి సెకండ్ పార్ట్ కన్నా నాకు బాగా నచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత లెవెల్లో మాత్రం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎమోషన్స్లో కూడా. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, హ్యాపీగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. అండ్ నిన్న రిలీజ్కి ముందే పైరసీ కూడా రిలీజ్ అయిపోయిందంట. పైరసీ రిలీజ్ అయినా వేస్ట్లే, అది ఈ సినిమాకి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు. ఇది పైరసీకి ఎక్సెప్షనల్ ఫిలిం. కేవలం థియేటర్ల ఎక్స్పీరియన్స్ కోసమే తయారు చేశారు దీన్ని. పైరసీలో చూసి తెలుసుకోవడానికి స్టోరీ బ్రేక్ డౌన్లు ఏముండవు కాబట్టి సో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయా, సౌండింగ్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా టొల్కాన్స్ అదే ఆ నీటి చేపలు మాట్లాడేటప్పుడు వాటి బేస్కి సీట్లు కదిలిపోయాయి, బాగా అనిపించింది. నేనేం ప్రిపేర్ అయ్యి వెళ్ళానో అదే సర్వ్ చేశారు. పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఇవ్వలేదు. Part 4 టైటిల్ టీజర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేశాం, బట్ అది కూడా ఇవ్వలే. దీనికి రేటింగ్ ఏమి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.